అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ధనమేర అన్నిటికి మూలం, దాని విలువ తెలుసుకోవటమే మానవ ధర్మం. హౌ ఆర్ యూ, హూ ఆర్ యూ? జస్ట్ ఇక్కడ ఒక చిన్న వర్డ్ అంటే ఉంటే హౌ ఆర్ యూ, లేకపోతే హూ ఆర్ యూ. అంటే ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి, కానీ మీరు గుర్తించట్లేదు. ఎందుకంటే ఒక సర్కిల్లో ఒక భయంతో ఉంటున్నాం మనం. వారెన్ బఫెట్ ఒకటే చెప్పాడండి, నెవర్ డిపెండ్ ఆన్ ఏ సింగిల్ ఇన్కమ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి రెండో ఆదాయం కావాలి. రెండో ఆదాయం ఉంటే చాలా హ్యాపీగా ఉండొచ్చండి. కాబట్టి ఏంటంటే మీరు కూడా సెకండ్ ఇన్కమ్ చూసుకోండి. అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి చాలా మంచి బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ రూపాయి పెట్టుబడి లేకుండా కూడా లక్షాధికారులు, కోటీశ్వర్లే అవకాశం ఇప్పుడు మన కళ్ళకి చాలా ముందున్నాయండి. ఫ్రెండ్స్, ఈరోజు డబ్బు విలువ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే డబ్బు విలువ తెలిసినోడే ప్రపంచాన్ని గెలుస్తాడండి. ఎవరికైతే డబ్బు విలువ తెలుస్తుందో వాళ్ళే ధనవంతులు అవుతారు, వాళ్ళే కోటీశ్వర్లు. అంటే మనం చూసాము 1960s దీని మీద ఒక పాట వచ్చింది. ధనమేర అన్నిటికి మూలం, దాని విలువ తెలుసుకోవటమే మానవ ధర్మం. అంటే ప్రతి దానికి ధనమే ఇంపార్టెంట్. మనిషి పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ అంటే ఈ ప్రపంచాన్ని అంటే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయేంత వరకు కూడా డబ్బు కావాల్సిందేనండి. అంటే డబ్బు లేకపోతే ఏది లేదు అంటారు కదా, డబ్బు లేకపోతే డుబ్బుకు కూడా కొరగామంటారు. అంటే ఈ మనీ వాల్యూ మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్, గుర్తించండి. ఎందుకంటే ఈరోజు సమాజం కానీ, సొసైటీ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కూడా ఫస్ట్ మీతో మాట్లాడాలన్నా కూడా, మీతో ఫ్రెండ్షిప్ చేయాలన్నా మీ దగ్గర అంటే అంటారు కదండి, బెల్లం ఉన్న చోటే ఈగలు అంటారు కదా. అంటే బెల్లం ఉన్న చోటకి ఈగలు వస్తాయి. మనం కూడా డబ్బు ఉంటే మన చుట్టూ అందరు ఉంటారండి, మన ఫ్రెండ్స్ ఉంటారు, బంధువులు అందరూ పలకరిస్తారు, మాట్లాడతారు ఫ్రెండ్స్. అంటే ఒక వీడియోలో నేను చూశానండి, డబ్బు ఉంటే హౌ ఆర్ యూ అంటారు, అదే నీ పాకెట్లో మనీ లేకపోతే హూ ఆర్ యూ అంటారు. అర్థమైంది కదా, హౌ ఆర్ యూ, హూ ఆర్ యూ. జస్ట్ ఇక్కడ ఒక చిన్న వర్డ్ అంటే ఉంటే హౌ ఆర్ యూ, లేకపోతే హూ ఆర్ యూ. అంటే ఆ విధంగా ఈరోజు సొసైటీ మనకి ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మనం అనుకుంటాం డబ్బుదేముంది, మనిషి మంచిగా ఉండాలి, మనసు బాగుండాలి అనుకుంటాం ఫ్రెండ్స్. మనసు బాగున్నా ఎవరు గుర్తించరు. అంటే ఈరోజు మీరు ఎవరినైనా ప్రేమించడానికి కూడా డబ్బు అవసరం లేదు ఫ్రెండ్స్. కానీ ఆ ప్రేమను చూపించడానికి డబ్బు కావాలి ఫ్రెండ్స్. ఆ ప్రేమను చూపించాలంటే ఏం చేయాలి? తీసుకెళ్ళి ఏదైనా మంచి గిఫ్ట్ కొనిచ్చాలి, ఏదైనా గోల్డ్ కొనిచ్చాలి, జ్యువెలరీ. అంటే వాళ్ళకి ప్రేమను చూపించడానికి డబ్బు కావాలి. కాబట్టి ఏంటంటే ఏదైనా కూడా విటమిన్ ఎంతోనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే డబ్బు ఎలా సంపాదించాలనే మార్గాలను మీరు అన్వేషించండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి, కానీ మీరు గుర్తించట్లేదు. ఎందుకంటే ఒక సర్కిల్లో ఒక భయంతో ఉంటున్నాం మనం. ఒక్కసారి మనం ఆలోచిస్తే మనీ వాల్యూ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఎంత పడిపోతుందో. ఒకసారి 1960s అండి, నెలకి 50 రూపాయలు ఇస్తే సరిపోయేదట. నెలకి 50 రూపాయలు వచ్చినా కూడా కుటుంబం హ్యాపీగా ఉండేవాళ్ళు. అదే 1980కి వచ్చేసరికల్లా నెలకి 500 వస్తే ఓకే, నడిచిపోయేది. 500 వస్తే కుటుంబం మొత్తం కూడా మెయింటెనెన్స్ అయిపోయేది. అదే 2000కి వచ్చేసరికల్లా నెలకి 5,000 రూపాయలు వస్తే సరిపోయేదండి. అంటే ఇల్లు, రెంటు, కుటుంబం, ఎడ్యుకేషన్, పిల్లలకి అన్ని సరిపోయేది. అదే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2020లో 50,000 కూడా సరిపోవట్లేదండి. నెలకి 50,000 కూడా, అది కూడా సాదా సీదా లైఫ్. అంటే ఎక్కడికి వెళ్ళకుండా, వీకెండ్స్ కూడా ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా అన్ని ఒక బడ్జెట్ వేసుకుంటే ఆ 50,000 కూడా కటకటగా సరిపోతున్నాయి. అంటే ఒక లిమిట్లో సరిపోతున్నాయి. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, 2040లో మినిమం నెలకి 5 లక్షలు కావాలండి. నెలకి 5 లక్షలు కావాలి. అంటే నెలకి 5 లక్షలు కావాలంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా దానికి రీచ్ అవ్వాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చూస్తున్నాం, మనం ఎన్నో మార్పులు వస్తున్నాయి, రాబోతున్నాయి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది, చూస్తున్నారు మీరు. ఆ ఏఐ టెక్నాలజీ మూలంగా కూడా చాలా మంది జాబ్స్ లాస్ అయిపోతున్నారు. ఎందుకు అంటే ఈరోజు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, లైఫ్ ఎప్పుడు కూడా సెక్యూర్డ్గా, ఫ్యామిలీ సెక్యూర్డ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ ఉండాలండి. ఓకే అండి, మీరు అనుకుంటున్నారు నాకు జాబ్ ఉంది, నాకు ఎందుకులే, నాకు అవసరం అనుకుంటున్నారు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుని, జాబ్ ఉంది, ఓకే, నెలకి 1,00,000 రూపాయలు వస్తున్నాయి, మీకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి, ఫ్యామిలీ లీడ్ మంచిగా హ్యాపీగా ఉంటుంది. అదే సడన్గా ఒకవేళ మీ జాబ్ పోయి మీ శాలరీ ఆగిపోయింది అనుకోండి, వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటండి? అప్పటికప్పుడు మనం మళ్ళీ బయటకు వచ్చి ఏదో ఒక ఆపర్చునిటీ ఎత్తగాలి ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే
వారెన్ బఫెట్ ఒకటే చెప్పాడండి, నెవర్ డిపెండ్ ఆన్ ఏ సింగిల్ ఇన్కమ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి రెండో ఆదాయం కావాలి, రెండో ఆదాయం ఉంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే మీరు కూడా సెకండ్ ఇన్కమ్ చూసుకోండి, అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి చాలా మంచి బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ రూపాయి పెట్టుబడి లేకుండా కూడా లక్షాధికారులు కోటీశ్వర్లే అవకాశం ఇప్పుడు మన కళ్ళకి మనకి చాలా ముందున్నాయండి. మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు కరెక్ట్గా వాటిని గుర్తించగలిగితే మీ లైఫ్ ఎక్కడా భయపడకుండా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఎదుర్కొనే కెపాసిటీ మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచే సెకండ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తూ మీరు ముందుకెళ్ళండి. ఎందుకంటే 2030కి వచ్చేసరికల్లా ఇంకా సొసైటీ చాలా మారిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఇంకా రానున్న రోజుల్లో ఖర్చులు పెరిగిపోతున్నాయి, స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే మీరు సెకండ్ ఇన్కమ్ ఖచ్చితంగా మీరు చూడండి. సెకండ్ ఇన్కమ్ చూస్తూనే ఇంకొకటి, మీరు వచ్చిన డబ్బును కూడా చాలా జాగ్రత్తగా మనం ఆదా చేయాలండి. అంటే మనం డబ్బులు వచ్చినాయని చెప్పేసి విరివిగా ఖర్చు పెడుతుంటాం, ఏది పడితే అది కొంటుంటాం, ఆలోచించం. తర్వాత డబ్బులు లేవనుకోండి చాలా బాధపడాల్సి వస్తుంది, చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు వచ్చిన డబ్బులో మీరు ఫస్ట్ ఒక 20% వచ్చిన ఇన్కంలో 20% సేవింగ్ చేయాలి, ఇంకొక 20% ఇన్వెస్ట్ చేయాలండి. అంటే ఒక 20% ఏదైనా మీరు సేవ్ చేసుకోవచ్చు, అంటే బ్యాంకులో దాచుకోవటం ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఒక 20% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఖర్చులు ఉంటాయి కదండి, వాటికి 30% కేటాయించండి, ఏం పర్లేదు 30% కేటాయించండి. నెక్స్ట్ మనకి 10% అండి, అంటే మనం నేర్చుకోవడానికి ఏదో ఒకటి నేర్చుకోవడానికి మీకోసం మీరు ఒక 10% ఖర్చు పెట్టండి ఫ్రెండ్స్. ఇంకోటి, మీరు కూడా ఎంజాయ్ చేయాలి కదా, డబ్బు సంపాదిస్తున్నారు, దాన్ని ఎంజాయ్ చేయాలంటే మీకోసం మీరు ఎంజాయ్ చేయడానికి ఒక 10% ఖర్చు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది అంతా అయిపోయిన తర్వాత సొసైటీ ఉందండి, సొసైటీ కోసం ఒక 10% మనం ఖర్చు చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఫాలో అయితే ప్రతి ఒక్కళ్ళు ఫ్యూచర్లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొని నిలబడచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు ఇంకొక అడ్వైస్ కూడా మీకు ఇస్తాను నేను. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే రేపు ఫ్యూచర్లో జాబ్ ఉండొచ్చు లేకపోవచ్చు, ఒకవేళ బిజినెస్ స్లో అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్లో కానీ బిజినెస్ కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి టైంలో కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళండి 6 months రిజర్వ్ ఫండ్ మనం మెయింటైన్ చేయాలి. ఆ 6 months కనుక రిజర్వ్ ఫండ్ మెయింటైన్ చేయగలిగితే ఇక ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి తట్టుకొని నిలబడే కెపాసిటీ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరు బిజినెస్ ఏమైనా చేయాలనుకుంటే, లైఫ్లో ఒకవేళ సెకండ్ ఇన్కమ్ కావాలి అనుకుంటే, మీ యొక్క లైఫ్లో ఉన్నత లక్ష్యాలను చేరాలనుకుంటే మీరు ఆల్రెడీ ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మేము ఉన్నాం, మీకు రండి, ఒకసారి వచ్చి కలవండి, బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోండి. ఖచ్చితంగా మీరు కూడా ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.